అమెరికాలో నాగమల్లయ్య అనే వ్యక్తి యొక్క మరణం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది యుఎస్‌కి చెందిన యోర్డానిస్ అనే వ్యక్తి నాగమల్లయ్యను తల నరికి ఫుట్బాల్ ఆడినట్టు ఆడి చాలా దారుణంగా హతమార్చాడు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మరి నాగమల్లయ్య అనే వ్యక్తిని యోర్డానిస్ అనే యుఎస్‌కి చెందిన ఒక వ్యక్తి చాలా దారుణంగా హతమార్చాడు. అంటే తలను నరికి ఫుట్బాల్ ఆడినట్టు ఆడి చాలా కిరాతకంగా చంపాడని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చు మేడం? అంటే ఇక్కడ భారతీయుడని మనం మాట్లాడుకోకర్లేదండి. ఆ తల నరికిన అతను క్యూబాకి చెందిన వ్యక్తి. అమెరికాలోని డాలస్ కౌంటీలో ఒక మోటల్లో ఇతను మేనేజర్గా పనిచేస్తున్నారు, చంద్రమౌళి నాగమల్లయ్య. అయితే అతను అక్కడ వాషింగ్ మెషిన్ వాడుకుంటూ ఉంటారు కదా, వచ్చి అక్కడ డబ్బులు వేసి అంటే $1 వేసి మనం వాడుకోవచ్చు. ఎన్ని డాలర్స్ అని నాకు తెలియదు, కానీ ఆ సౌలభ్యం ఉంటుంది వాళ్ళకి. సో అట్లా వస్తే అక్కడ ఉండే ఆ అమ్మాయి చెప్పిందిట, వాషింగ్ మెషిన్ పని చేయట్లేదండి అని. అంటే వినలేదట. అతను అబ్బాయి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటే మేనేజర్ వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే అతను వినిపించుకోకుండా ముందే చెప్పాలి అన్నట్టుగా అంటే రెచ్చిపోయాడు అనమాట. రెచ్చిపోయి అసలు అర్థం లేదండి. ఇప్పుడు ఏదో కొట్టడమో ఏదో చేస్తారు, కానీ మరి 2 రకాలుగా వచ్చింది. ఒకటి కొడవలతోటి నరికాడు తల అని వచ్చింది, ఇంకోటి కత్తితో నరికాడు తల అని. అసలు భార్యను కొడుకు కూడా అక్కడే ఉంటారట మోటల్లోనే. వాళ్ళు బయటకు వచ్చి అతను ఆపే ప్రయత్నం చేస్తే ఈయన పరిగెట్టించి ఆయన పాపం వేరే ఒక ఆఫీస్లోకి వెళ్ళి దాక్కుందామని ప్రయత్నిస్తే కూడా లాగి తల నరికి ఆ తల విసిరేసి ఫుట్బాల్లా దాన్ని ఆడుకొని అసలు బాధగా ఉంది. అంటే మానవత్వం లేదేంటి మనుషుల్లో? ఎందుకు ఇట్లాగా ఇంత క్రుయల్టీ ఎందుకు? ఇప్పుడు కొన్నిసార్లు అందుకే ట్రంప్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ట్రంప్ ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళని పంపించేయాలన్నాడు కదా. సో ఇతను యాక్చువల్గా అమెరికన్ కాదు, క్యూబాకి చెందిన వాట. ఇతన్ని ఆల్రెడీ డిపార్ట్ చేసే లిస్ట్లో ఇతని పేరు ఉంది. అంటే ఇతన్ని త్వరలో పంపించేస్తారు. కానీ ఈలోగా ఈ ఘోరం జరిగింది. అంటే అది మళ్ళా డస్ట్బిన్లో పడేసి పిల్లాడు బతిమాలాట నాగమల్లయ్య కొడుకు. అది అసలు మీరు ఊహించుకోవటానికే చాలా జుగుప్సగా బాధగా ఉందండి. ఒక మనిషిలో ఎందుకు ఈ రకంగా రాక్షస ప్రవృత్తి ఉంటుంది? మనం ఎప్పుడో రాక్షసుల గురించి చదువుకున్నాం పురాణాల్లోనూ కథల్లోనూ, కానీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు ఇట్లాగా. అంత చిన్న గొడవకి అంత సైకోయిజం ఏంటి? అంటే అతను సైకోనే నిజంగానే. అతను అంతకు ముందు కూడా నేర చరిత్ర ఉంది అతనికి. అతను ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు. అతను అంటే ఏ రకమైందని మనకు తెలియదు, కానీ సో మనిషి సైకో అని తెలుస్తోంది. అందుకని ఆ రకంగా చేశాడు. ఇలాంటి వాళ్ళని ఎలా వదిలేస్తారు అసలు? ఇప్పుడు అంటే తెలియదు మనకి, అతను శిక్ష అనుభవించి బయటకు వచ్చేసి ఉండొచ్చు. ఏది ఏమైనానండి అసలు అంటే తెలుగు వాళ్ళని కాదు, కొంచెం కష్టపడి పనిచేసుకునే వాళ్ళు అమెరికాలో బతకటానికి లేదా? ఇలా అక్రమ వలసదారులుగా వచ్చి వీళ్ళు మరి ప్రాణాలు తీస్తూ ఉంటే, ఇప్పుడు భారతీయులు అయితే ఈ రకంగా చెయ్యరు కదా. 99% భారతీయులు నేర ప్రవృత్తి కలిగి ఉంటారు, అది గ్యారంటీగా మనం చెప్తాం. వాళ్ళు కష్టపడి పనిచేసుకోవాలనుకుంటారు, అన్ని రంగాల్లో ఉంటారు. వాళ్ళు అన్ని రకాలుగా దేశాభివృద్ధికి కృషి చేస్తారు, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళు ట్రై చేస్తారు. మన ఎడ్యుకేషన్లో ఉన్నాం, తర్వాత ఇలా హోటల్స్ మోటల్స్ అన్నీ మన వాళ్ళు ఉన్నారు, భారతీయులు ఉన్నారు. అన్ని ఇండస్ట్రీస్లో మనం ఉంటాం, ఐటీలో మనం ఉంటాం, అదేంటి చదువులో మన వాళ్ళు ముందు ఉంటారు యూనివర్సిటీస్లో. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఐక్యూకి సంబంధించి ఈ కిడ్స్కి స్పెల్ బీ అని చేస్తారు, అందులో కూడా ఇండియన్స్ ఎక్కువ విన్ అవుతూ ఉంటారు, మీకు తెలుసో లేదో. అంటే లేని అంశం ఉండదండి మన వాళ్ళు. కానీ అంత కష్టపడి పనిచేసే వాళ్ళని ఇలాగ అర్థం లేకుండా చంపేసి అసలు ఏమన్నా అర్థం ఉందండి? అసలు ఆలోచిస్తే కూడా ఎంత సిల్లీ రీజన్కి, అంటే మనిషి సైకోగా ఉంటే ఎలా ప్రవర్తిస్తారో అనే దానికి ఇతను ఉదాహరణ అనమాట. ఈ యోర్డానిస్ అనే ఈ వ్యక్తి ఆ రకంగా చేయటం సరే, తర్వాత పోలీసులు వచ్చారు, విచారణ చేశారు, నాగమల్లయ్య గారి కార్డు కూడా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఏం చేసినా మనిషి ప్రాణం రాదుగా. ఇది మనం చాలాసార్లు మీకు తెలుసు, ఎంతోమంది ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో అది గతంలో మన వాళ్ళు పనిచేసేవాళ్ళండి, భారతీయులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు. వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరిపేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం డబ్బు ఇచ్చేయాలి, ఇవ్వకపోతే వాళ్ళు కాల్చేస్తారు. ఒకవేళ మీరు ఇచ్చినా కొన్ని సందర్భాల్లో కాల్చేస్తారు. అవును.
మేడం ఇంకొకటి యుఎస్ లో అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే చిన్నది ఏమన్నా అయినా కూడా వెంటనే పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడ స్పాట్ కి. అలాంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఎవరు అబ్జర్వ్ చేయలేదంటారా? ఏమండి పోలీసులు వచ్చారండి, పోలీసులు వస్తారు మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి వాళ్ళకి, అంటే ఈ ఏమంటారు పిస్టల్స్ ఇలాంటివి తుపాకులు అనేది, తుపాకుల కల్చర్ వాళ్ళకు ఉంది. వాళ్ళు కొనుక్కుంటారు కదా మార్కెట్లలో. అందుకని ఈ గన్ కల్చర్ ఉన్నంత కాలం మీరు ఏమీ చేయలేరు. ఇప్పుడు అతని దగ్గర మీరు కత్తో కొడవలో ఉంటుందని ఊహిస్తారా? అంటే చెకింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, హోటల్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చెకింగ్ లేదని అర్థం అవుతుంది. చెకింగ్ ఉండుంటే ముందే అసలు ఆయుధం పక్కకు పెట్టేశారు అనుకోండి, అట్లీస్ట్ చంపలేకపోయేవాడేమో, ఏ గొడవ చేసి ఏదో కొట్టడమో ఏదో చేస్తుండేవాడు, కనీసం మనిషి బతుకుండేవాడు. అంటే ఎవరు ఊహించరు కదా. ఇప్పుడు మనం వెళ్తామండి, మన దగ్గర ఒక ఆయుధం ఉందని ఎవడైనా అనుకుంటాడా? లేకపోతే నా పర్సులో ఒక పిస్తోల్ ఉంటుందని అనుకుంటాడా? అనుకుందాం. నేను సడన్గా కాల్పులు జరిపాను అనుకోండి, ఏమవుతుంది? కాబట్టి సెక్యూరిటీ అనేది ఏ రకంగా ఉంది. అంత అమెరికా లాంటి దేశంలో సెక్యూరిటీ లేకపోవటం ఏంటి సరిగా. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో, మా కజిన్ వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది, చాలా సంవత్సరాలు అయింది. ఎంత అంటే మీరు నమ్మరు, అన్ని కేజీలు పోయింది. కష్టపడి సంపాదించుకునే వాళ్ళు నగలన్నీ పోయాయండి, దొరకలేదు. మరి అమెరికాలో చోటు దొరకాలిగా. అందుకని మీకు ఎక్కడైనా అమెరికా అయినా ఒకటే, ఇండియా అయినా ఒకటే కొన్ని విషయాల్లో. ఇంకా మన ఇండియానే బెటరు చాలా విషయాల్లో. మేడం మీరు అన్నట్టు అంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినా, ఎలాంటి కట్టడీలు చేసినా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇండియా కానివ్వండి యుఎస్ కానివ్వండి, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఇలాంటివి చాలా మంది మెంటల్ స్టెబిలిటీ దాటి ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చు. సో వీళ్ళని అరికట్టడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? అంటే వాళ్ళకి కొన్ని రూల్స్ మార్చాలేమోనండి. గన్ కల్చర్ తగ్గించాలి. ఇప్పుడు నిరుద్యోగం, తర్వాత ఈ అక్రమ వలసలు, ఇవన్నీ కూడా కారణమే. ఇప్పుడు మనకి భారతదేశంలో కూడా ఇప్పుడు చూడండి, మొన్న ఒక ఆవిడని ఫ్లాట్లో చంపేశారు, ఒక అగర్వాల్ ఆవిడ. అంటే నేను అనేది నమ్మి మనిషిని పెట్టుకున్నారు, నార్త్ ఇండియన్స్ వాళ్ళు. మరి ఏమంటారు మీరు? వాళ్ళు ఒక అంటే సొసైటీ నుంచే వచ్చారు, అంటే రిజిస్టర్డ్ దాని నుంచే వచ్చారు. కానీ అసలు మీరు ఊహిస్తారా వాళ్ళు చంపేస్తారని? అది కూడా ఇండిపెండెంట్ హౌస్ కాదు, గేటెడ్ కమ్యూనిటీ అయినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఫ్లాట్లో ఉంటామండి, ఫ్లాట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్లాట్ కల్చర్ కూడా ఎవరితో మాట్లాడు, అవునా కదా? ఎవరికి ఎవరితో సంబంధాలు ఉండవు. మీరు తలుపేసేసుకుంటే లోపల ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. మీకు ఎంత గేటెడ్ అయినా కూడా ఇప్పుడు రూల్స్ ఏ రకంగా మార్చాలి అని ఆలోచించాలి. ఇప్పుడు ఎవడైనా పనివాడు వచ్చినప్పుడు వీళ్ళు బయట కుర్చీ వేసుకుని కూర్చోవాలి, ఇంకంతే కదా. డోర్ తీసి పెట్టి బయట కూర్చోవాలి, అంతే. లేకపోతే ఇప్పుడు చూడండి, ఆవిడ లోపల ఉండబట్టే కదా చంపేశారు. ఈ డబ్బు అనేది పాపిస్తుంది. మామూలుగా ఇళ్లలో డబ్బులు ఎక్కువ పెట్టుకోము, కానీ వాడన్నీ ఆనుపాను తెలుసుకున్నాడు. వాడు వేరే వాళ్ళ ఇంట్లో చేస్తున్న వ్యక్తిని వీళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎక్కడ ఉంది లోపం? మనం ఏం చెయ్యాలి? ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటారు, పిల్లలు ఒంటరిగా ఉంటారు. ఇప్పుడు అమెరికాలో మీకు జరుగుతుంది అదే కదా, ఇవే జరుగుతాయి ఎప్పుడు చూసినా. హోటల్లో మీరు పనిచేస్తూ ఉంటే వచ్చి కాల్ చేస్తారు, అంతే. మా అక్కయ్య గారు అబ్బాయి 3 సార్లు తప్పించుకున్నాడు ఫైరింగ్లో. ఇలా పనిచేసేటప్పుడు, చదువుకునేటప్పుడు చిత్రంగా తప్పించుకున్నాడు చెప్పాలంటే. ఎలా అంటే ఫస్ట్ ఒకసారి డబ్బు ఇచ్చాడు, రెండోసారి ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళి గోడ దూకి వాడు బయటకు వెళ్ళిపోయాడు. ఇంకోసారి అలాగే ఎలాగో తప్పించుకున్నాడు. చిత్రం అదైతే 3 సార్లు తను ఇట్లాగా పాయింట్ బ్లాంక్లో పెడతారంటారు చూడండి, అట్లా తప్పించుకున్నాడు. అంటే ఎక్కడో ఉంది యోగం, బతికే యోగం. అందుకని చెప్పలేం మనం. వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మన వాళ్ళు కొంచెం నేను ఇవ్వను అని వాదించారు అనుకోండి, కొంతమంది వాదిస్తారు, వాదించకూడదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అలా ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళు మన ఇదిలో ఉండరు. ఇప్పుడు ఇతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడేమో మనకు తెలియదు. సో అందుకని మనం వాళ్ళతో ఎప్పుడు కూడా వాదన చేయకూడదు, హౌ టు ఎస్కేప్ అనేది ఆలోచించాలి. ఏది ఏమైనా నాగమల్లయ్య గారి మరణం అనేది చాలా విచారకరమైన విషయం. మనసు అంతా కలిసివేసింది. ఆ న్యూస్ చూస్తేనే బాధ అనిపించింది. ఎంతో కష్టపడి వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ ఈ రకంగా దారుణ హత్యకు గురవడం అనేది చిన్న విషయం కాదండి. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని దుఃఖాన్ని ఎవరం అయితే తీయలేం. ఓకే అండి.